నమస్కారం ప్రజలారా. నిన్న అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఏం మాట్లాడినారు ఏమి చూడదాం. జగన్ గారికి ప్రతిపక్ష హోదా కావాలని లెటర్ రాశారు స్పీకర్ గారికి. అప్పుడు నిన్న అయ్యన్న పాత్రుడు గారు చెప్పాడు, మీకు ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా అని. అంటే రూల్ ప్రకారము ప్రతిపక్ష హోదా రావాలంటే అసెంబ్లీ రూల్ బుక్లో చాలా స్పష్టంగా ఉంది, 10% సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఉంది అని నిన్న స్పీకర్ గారు అన్నారు. ఇంకో మాట కూడా అన్నారు. ఇంకో మాట ఏమన్నాడంటే, జగన్కు విపక్ష నేత హోదా దక్కదు, ఆయనది సభా హక్కుల ఉల్లంఘన. స్పీకర్, ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, నేనెట్లా ప్రతిపక్ష హోదా ఇస్తాను అన్నాడు. దేవుడు వరం అయినప్పుడు పూజారిని నేనేం చేద్దును అంటే, ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు నేనేం చేద్దును అని అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు. ప్రతిపక్ష నేతగా గుర్తించాలన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి విన్నపాన్ని పరిశీలించడం సాధ్యపడదని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. ప్రజలు నిరాకరించిన హోదాను స్పీకర్గా నేను ఎలా ఇవ్వగలను అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత హోదా కోసం హైకోర్టులో జగన్ వేసిన పిటిషన్తో పాటు గత ఏడాది తనకు రాసిన లేఖలోని అంశాలపై పూర్తి వివరణ ఇస్తూ బుధవారం అసెంబ్లీలో ఆయన ఒక రూలింగ్ ఇచ్చారు. నిబంధనలు సాంప్రదాయాల గురించి తెలిసినప్పటికీ జగన్ ఆయన పార్టీ నేతలు నిరాధారణ ఆధారాలతో తప్పుడు ప్రచారము చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్కు దురుద్దేశాలు ఆసాదించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని హెచ్చరించారు. జగన్ సాగించిన దుష్ట ప్రచారాన్ని సంధి ప్రేలాపనగా పరిగణించి క్షమిస్తున్నాను. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది సభలోని సభ్యుల సమిష్ట విజ్ఞతకు వదిలేస్తున్నానని తెలిపారు. అది ప్రతిపక్ష నాయకుడు హోదా ఎవరైనా అర్హులా కాదా అనేది కేవలం రాజ్యాంగ సూత్రాల, కోర్టు తీర్పులు, చిరకాల సాంప్రదాయాలు మాత్రమే నిర్ణయిస్తాయి. ఆంధ్రప్రదేశ్ వేతనాలు, పింఛన్లు చెల్లింపు అనర్హత తొలగింపు చట్టం 1953లో ప్రతిపక్ష నాయకుడు హోదా ప్రస్తావన ఉంది. ఆ చట్టంలోని సెక్షన్ 12B ప్రకారం ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలంటే ఆ వ్యక్తిని ప్రతిపక్ష నాయకుడిగా సభాపతి గుర్తించాలి. ఒకవేళ అత్యధిక సంఖ్యాబలం ఉన్న ప్రతిపక్షాలు ఒకటి కన్నా ఎక్కువ ఉంటే ఆయా పార్టీలు హోదాను దృష్టిలో ఉంచుకొని వాటిలో ఏదో ఒక పార్టీ నాయకుడికి సభాపతి ప్రతిపక్ష నాయకుడు హోదా కల్పించవచ్చు. ఈ విషయంలో సభాపతి నిర్ణయానికి తిరుగుండదని సెక్షన్ 12B చెబుతుంది. అయినప్పటికీ పార్లమెంటులో, రాష్ట్రాల చట్టసభల్లోనూ సభాపతుల అధికారంలో వాడకంలో లోక్సభ మొదటి స్పీకర్ జి. మానవలాంకర్ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం నడుచుకుంటున్నారు. సభా సమావేశానికి కావడానికి అవసరమైన కోరంతో సమానంగా ఉంటే మొత్తం సభ్యుల్లో 10వ వంతు సంఖ్యాబలం పార్టీని స్పీకర్ గుర్తించాలని లోక్సభ డైరెక్టర్ 121 చెప్తుంది. అది చెప్తూ కదా 10% సభ్యులు ఉండాలని. అది నిన్న అయ్యన్న పాత్రుడు గారు చేసింది ఇది. జగన్ తన లేఖలో ఉద్ధరించిన అనేక అంశాలు సత్యదూరాలి. ఆయన చెప్పినట్లుగా 1994లో పి. జనార్దన్ రెడ్డికి విపక్ష నేత గుర్తింపు దక్కలేదు. ఆయన కాంగ్రెస్ శాసనసభ పక్షానికి నేతగా మాత్రమే గుర్తించారు. 8వ లోక్సభలో టీడీపీ 10% సంఖ్య బలం లేకపోయినా పి. ఉపేందర్కు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు లభించిందని జగన్ అంటున్నారు. అది కూడా అవాస్తవం. ఉపేందర్ను ఆనాటి సభాపతి టీడీపీ గ్రూప్ నాయకుడిగా మాత్రమే గుర్తించారు. అది 10% కంపల్సరీ ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుంది అని నిన్న అయ్యన్న పాత్రుడు గారు చెప్తున్నారండి. మళ్ళీ ప్రతిపక్ష హోదానే కావాలి అని అనుకోవడం ఎందుకు? అసెంబ్లీకి వెళ్ళి వీళ్ళు సూపర్ 6 అన్ని గుండు సున్నా అని అంటున్నారు. దాని మీద పోరాడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.